క్రైస్తవ జీవితంలో ప్రార్థన మనకు ఊపిరి లాంటిది. ప్రార్థన చేయకుండా ఒక దేవుని బిడ్డ, ఒక క్రైస్తవుడు ఎప్పుడూ కూడా తన దినాన్ని ప్రారంభించడు. ప్రతి ఉదయాన ప్రార్థించడం, ప్రతి మధ్యాహ్నం, సాయంకాలం సమయం దొరికినప్పుడల్లా ప్రార్థించడం దేవుని పిల్లలకు చక్కటి అలవాటై ఉంది. అయితే చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు చెప్తున్న మాట ఏంటంటే, మా ప్రార్థన దేవుడు వింటలేదు, మా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు, మా మొరలు దేవుడు వింటలేదు. నిజమే, దేవుడు మొర విననప్పుడే మనము ఇంకొకరిని అవసరతగా ప్రార్థన గురించి అడుగుతాం. మా కొరకు ప్రార్థన చేయండి అని అంటాం. ఎప్పుడు అంటే దేవుడు మన ప్రార్థన ఆలకించినప్పుడు. దేవుడు ప్రార్థన ఆలకించిన విషయాల గురించి మనం ఆలోచించాలి. ఏ విషయాల గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆలకించట్లేదు, ఒక్కొక్కసారి దేవుడు ఆలకించి కూడా మౌనంగా ఉన్నాడు అంటే ఏం జరుగుతూ ఉంది? ఈ విషయాలు తప్పకుండా మనం తెలుసుకోవాలి. ఆయన వింటలేదు అని ఒకసారిగా కన్ఫర్మ్ చేసుకోకూడదు. మనము ఒక్కొక్కసారి కొన్ని నెలలు ప్రార్థించినా, కొన్ని సంవత్సరాలు ప్రార్థించినా మన ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు. అంటే జవాబు ఇవ్వడు దేవుడు. కానీ మనం మాత్రం ఆలోచించాలి, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు అని ఆలోచించాలి. రెండవదిగా, ఎందుకు దేవుడు నాకు ఈ కార్యం జరిగించట్లేదు? కొన్ని మనకు చాలా త్వరగా అవసరం, కొన్ని అవసరతలు త్వరగా తీర్చబడాలని కోరుకుంటాం, కొన్ని కార్యాలు త్వరగా జరగాలని కోరుకుంటాం. ఎందుకని అవి లేట్ అవుతూ ఉన్నాయి? ఎందుకని మన ప్రార్థనలు దేవుడు వినడం లేదా? ఆయన చెవులు మందము కాలేదు అంటాడు భక్తుడు. విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మరి ఆయన చెవులు వినేవైతే ఎందుకు మన ప్రార్థనని దేవుడు వింటలేదు? ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలాన ఎందుకు దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు, ఏమి చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అనే ఒక 2 విషయాల గురించి మనం నేర్చుకుందాం. చాలా సందర్భాలు మనకు అనిపిస్తుంది, దేవుడు నా ప్రార్థన వింటలేదు. దేవుడు ప్రార్థన వినకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆయన వినాలంటే ఏం చేయాలో అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. చదువుదాం దైవ గ్రంథంలో యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనాన్ని 2వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. రక్షింపనేరకు ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఇక్కడ యెషయా ప్రవక్తకి దేవుడు అనుగ్రహించిన మాటను ప్రజలకు, నేటి కాలపు ప్రజలకు, ఆ దినాల్లో ఉన్న ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఎప్పుడో రాయబడిందండి ఈ మాట, కాబట్టి దీనివల్ల మాకేమీ ఉపయోగం లేదు, అది పాత నిబంధన కాలంలో రాయబడింది అని మనం తీసేయడానికి వీల్లేదు. ఆలోచించుకోవాల్సిన అవసరత చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ యెషయా ప్రవక్త అంటాడు, రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. నిజమేనా ఈ మాట? మనం ఎప్పుడైనా ఆలోచించామా? మన పాపములు, మన దోషములు దేవుణ్ణి మనకు మరుగు చేసినాయా? అవును, దేవుడు కనిపించని సందర్భాలు చాలా ఉన్నాయి. చాలామంది భక్తులు ఆ రీతిగానే ఉన్నారు. మొదట ఆధ్యాత్మికంగా ప్రారంభించిన వారి భక్తి జీవితం రాను రాను వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి ప్రార్థన వినలేదు. దైవ గ్రంథంలో మీకు బాగా అర్థమయ్యే ఒక సంగతిని మీకు గుర్తు చేస్తాను. సౌలు మనకు తెలుసు. సౌలు ఇశ్రాయేలులకు రాజు కాక మునుపు గార్ధబొమ్మలను, గాడిదలను ఎదుక్కుంటా వచ్చాడు. అయితే దేవుని యొక్క కృప అతన్ని తట్టింది. మనుషులందరూ కోరుకున్నారు, దేవుడు కూడా దానికి యాక్సెప్ట్ చేశాడు. అయితే జరిగిన సంగతి ఏంటంటే, సౌలు మొదట్లో మంచిగా ఉన్నప్పటికీ అధికారం తన చేతిలోనికి వచ్చిన తర్వాత అతడు ప్రవర్తించిన ప్రవర్తన విధానం దేవునికి నచ్చలేదు. దైవ చిత్తాన్ని చేయాల్సినటువంటి సౌలు దేవుడు చెప్పని కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. అతడు చాలా సంవత్సరాలు దేవునితో నడిచినప్పటికీ దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి అతన్ని వెరపించడం. ఇంకా అతడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అతడి ప్రార్థన దేవుడు వినట్లేదు. ఎందుకంటే
సమూయేలు గారు చనిపోయిన తరువాత సౌలు పరిస్థితి చాలా ఘోరంగా మారిపోయింది. సమూయేలు గారు బ్రతికున్న దినాల్లో ఏం జరగబోతుందో అనే విషయం ప్రవక్త అయినటువంటి సమూయేలు గారి ద్వారా సౌలుకు తెలుస్తూ వచ్చింది. ఎప్పుడైతే సమూయేలు గారు చనిపోయాడో ఇక జవాబు రావట్లేదు. రాజు కదా, తాను వ్యక్తిగత ప్రార్థన అనుభవం కలిగి ఉన్నట్టుగా మనకు దైవ గ్రంథంలో తెలియదు, కానీ దావీదు వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉన్నాడు. అతడు ఉదయకాలాన, మధ్యాహ్న కాలాన, సాయంకాలమున ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. కానీ సౌలు తన వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఉన్నట్టుగా కనబడట్లేదు. సమూయేలు ప్రవక్త ద్వారా, ఇతర ప్రవక్తల ద్వారా దేవుని మాటను తెలుసుకుంటున్నట్టుగా మనకి దైవ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. సమూయేలు చనిపోయిన తర్వాత ప్రవక్తలను పిలిచాడు. ప్రవక్తల ద్వారా దేవుడు ఏమైనా మాట్లాడతాడేమో అని ఆలోచించాడు. వారి ద్వారా దేవుడు ఏమీ మాట్లాడలేదు. యాజకులను పిలిచాడు. మీకేమైనా దేవుడు చెప్తున్నాడేమో అని అంటే యాజకుల ద్వారా కూడా దేవుడు మాట్లాడలేదు. ఈ రీతిగా యాజకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, ఎవరి ద్వారా దేవుడు మాట్లాడకపోయేసరికి సౌలు ఏం నిర్ణయం తీసుకున్నాడో తెలుసా? దేవుని యొక్క మాట, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి కర్ణపిచాచి గల వాని యొద్దకు వెళ్ళాడు. జాగ్రత్తగా వినాలి. ఆ దినాల్లో కర్ణపిచాచి గలవారిని, చెల్లంగి వారిని, సోది చెప్పేవాళ్ళని, మంత్రగాళ్ళని దేశంలో ఉండకుండా చేశాడు. అదే సౌలు ఇప్పుడు దేని కొరకు ఎదుగుతున్నాడు అంటే కర్ణపిచాచి గల దాని కొరకు విచారించమంటున్నాడు. ఎక్కడన్నా ఉన్నారేమో చూడండి అని వెతుకుతున్నాడు. కారణం ఏంటంటే దేవుడు మాట్లాడిన పరిస్థితులు ఇలాగే ఉంటాయి. చాలామంది దేవుడు తమతో మాట్లాడినప్పుడు వారు తీసుకునే నిర్ణయాలు కూడా ఇలాగే ఉంటాయి. దేవుడు మాతో మాట్లాడట్లేదు, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి అంటారు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. దేవుడు మీకేం చెప్పలేదా, దేవుడు మీతో ఏం మాట్లాడలేదా అంటే దేవుడు చెప్తేనే కదా దైవజనుడు చెప్పేది. కొంతమంది దైవజనులు ఉంటారు, వారిని దైవజనులు అనాలో ఏమనాలో అర్థం కాదు, కానీ వారికి చెప్పంగానే ఏదో ఒకటి చెప్పేస్తారు. ఎందుకంటే సాటిస్ఫాక్షన్ చేయడానికి ఏదో ఒకటి చెప్తారు. అది ఎవరికి సాధ్యం అంటే కొందరికి సాధ్యం. దేవుడు చెప్పకపోయినా చెప్పేస్తారు, కానీ జరగదు, కానీ చెప్పేస్తారు. వీళ్ళకి ఏదో మనసు కూడా ఊరట కలిగి ఆ మాటను బట్టి ఆ దైవజనుడిని మరొకలాగా చూస్తారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు కూడా ప్రార్థన దేవుడు వింటలేదు అని తెలిస్తే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు మీరు చెప్పండి? ఎవరు ప్రవచనాలు చెప్తున్నారు, ఎవరు దర్శనాలు చెప్తున్నారు, ఎవరు మన గురించి చెప్తున్నారు, బాగా ప్రార్థన చేస్తూనే ఉంటారు, కానీ దేవుడు మాట్లాడడం మానేశాడు అని అర్థమైంది వాళ్ళకి. వెంటనే తీసుకునే స్టెప్పు ఏ ప్రవక్త దగ్గరికైనా వెళ్దాం, ఏ దైవజనుడి దగ్గరికైనా వెళ్దాం. ఇదిగో అతను బాగా ఉపవాసాలుండి ప్రార్థన చేస్తారంట, అతని దగ్గరికి వెళ్తే అన్నీ చెప్తున్నాడంట, మనకేం జరగబోతుందో చెప్తున్నాడు, మన బిడ్డలకి ఏం జరగబోతుందో చెప్తున్నాడు, మన పరిస్థితి ఏంటో చెప్తున్నాడని ఆ స్థానిక సంఘాన్ని, ఆ ప్రార్థన చేసి ఉన్న ఆ కాపని విడిచిపెట్టి పరుగులు ఎత్తుకుంటా వెళ్ళిపోతూ ఉన్నారు. వెళుతున్నారా, వెళ్ళట్లేదా? ఒక్కసారి పరీక్షించండి. స్వస్థత కావాలి బ్రదర్, వెయిట్ చేయండి, దేవుడు ఇస్తానని చెప్పాడు అని చెప్తే ఆ యొక్క సహోదరుడు కానీ ఆ సహోదరి కానీ వేచి ఉండేటువంటి అనుభవంలో లేరు. వెంటనే మాకు పలానా చోటుకి వెళ్తే స్వస్థత కలుగుతుందంట, పలానా దగ్గరికి వెళ్తే స్వస్థత కలుగుతుందంట, పలానా దగ్గరికి వెళ్ళి ఆ మట్టి తెచ్చుకొని తింటే స్వస్థత కలుగుతుందంట, ఆ నూనె తెచ్చుకొని తాగితే స్వస్థత కలుగుతుందంట అని ఆలోచించి అక్కడికి పరుగులు ఎత్తుకుంటా వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే వీళ్ళకి దేవుడు స్వస్థత ఇవ్వట్లేదు, అంటే దేవుడు వీళ్ళ ప్రార్థన వినడం లేదు. కాబట్టి వీళ్ళు ఇంకొక నిర్ణయాన్ని తీసుకుంటా ఉన్నారు. ఇలా నిర్ణయాలు తీసుకోవడం మంచి విషయం కానే కాదు. దేవుడు నువ్వు ఎక్కడున్నా ఒక ఆధ్యాత్మికత కలిగిన సేవకుని దగ్గర, దేవుని యొక్క ఆత్మ నడిపింపు కలిగిన సంఘములో నువ్వు ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా నిలిచి ఉండేటువంటి అనుభవంలో ఉండడం నేర్చుకోవాలి. దావీదుకి ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. అంటాడు, నీ సన్నిధానంలోనే నేను నిలిచి ఉంటాను, నా ప్రార్థనని ప్రతి ఉదయాన సిద్ధం చేసి కాచుకొని ఉంటాను, నా ప్రార్థన నువ్వు ఆలకిస్తావు అని అంటాడు. కొన్నిసార్లు నా ప్రార్థన నువ్వు ఆలకించట్లేదు, నా దోషాలు అడ్డుకొచ్చినాయేమో అంటాడు. పరీక్షించుకోవడం, ప్రార్థించడం చాలా ప్రాముఖ్యమైనది. పరీక్షించుకోకుండా చేసే ప్రార్థన ఫలభరితం కాదు.
మనం అడిగేవి కూడా దేవుడికి ఇష్టమై ఉండాలి. దురుద్దేశంతో దేవుని చిత్తములో లేనివి మనం అడిగితే దేవుడు ఇస్తాడా? ఇవ్వడు కదా. చాలామంది కోరికలు తీరకపోతే సంఘాలు మారిపోతారు. కొంతమంది కోరికలు తీర్చడం కోసే ప్రార్థనలు పెట్టుకుంటారు. ఎందుకు ప్రార్థన అంటే, మా పిల్లల వివాహాలు కావాలి, మా యొక్క ఉద్యోగాలు రావాలి, ఇంకా మేము ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం కాబట్టి ప్రార్థన పెట్టండి. ఇలాగ ప్రార్థనని శారీరక సంబంధమైన అవసరతల కోసం 7 వారాలు 3 వారాలు ఉపవాస ప్రార్థనని అలాగే వ్యర్థం చేయకూడదు. ప్రార్థనైనా ఉపవాస ప్రార్థనైనా దైవ చిత్తానికి అనుగుణంగా ప్రార్థించడం నేర్చుకోవాలి. అలాగే ప్రార్థించాలి కూడా. మన ఆత్మను కాపాడే విషయాల గురించి మనం ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి, కానీ మన శరీరాన్ని కాపాడుకునే విషయాల గురించి మనము ప్రార్థన చేయకూడదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తెరగాలి. మరి ఎందుకు మన ప్రార్థనకి జవాబు రావట్లేదని ఆలోచిస్తున్నారా? చాలామంది ఆలోచించట్లేదు. ఎందుకు రావట్లేదంటే ఇక్కడ అంటాడు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చినాయి. మీ పాపములు ఆయన ముఖాన్ని మరుగు చేసినాయి. ఒకటి దోషాలు, రెండవది పాపాలు. పాపము మనలో జరిగే కార్యాల మూలాన కలిగేటువంటిది పాపం. దోషాలు మన పితరుల దోషం, తండ్రుల దోషం, కుటుంబంలో ఎవరో చేసిన దోషాలు, నీకు నీవుగా చేసిన దోషాలు, అవి మీ దేవునికి అడ్డుగా ఉన్నాయి. ఆయన 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 మనల్ని చూస్తున్నాడు, కానీ మనం ఆయన్ను చూడలేకపోతున్నాం. మనల్ని ఆయన చూస్తున్నాడా? చూస్తున్నాడు. ఆ యెహోవా కనుదృష్టి భూలోకం అందంతటా సంచారం చేస్తూ ఉంది. ఆయన కనులకు మరుగైనది ఏదీ లేదు. మనం ఏదైనా దాచిపెడదామన్నా దేవుని కనుల దగ్గర దాచిపెట్టడం సాధ్యం కాదు. నువ్వు ఎంత మూట కట్టి దాచిపెట్టినా, ఎంత అబద్ధాలు ఆడి దాచిపెట్టినా, ఎంత జాగ్రత్తగా దాచిపెట్టినా ఒకరోజు నువ్వు బయటికి తీయాల్సిందే. మనుషులు దగ్గర నీ యొక్క నువ్వు దాచిపెట్టింది మనుషులకు తెలియకపోవచ్చు, కానీ మనుషులు కనిపెట్టలేకపోవచ్చు, కానీ దేవుడు సమస్తము కనిపెడతాడు. ఆయన కనులకు మరిగింది ఏదీ లేదు. ఆయన ఎవ్వరు మోసం చేయలేరు. ఆయన కనులన్నీ చూస్తున్నాయి. పాపులను ఆయన కళ్ళు చూస్తున్నాయి, నీతిమంతుల్ని ఆయన కళ్ళు చూస్తున్నాయి, పరిశుద్ధుల్ని ఆయన కళ్ళు చూస్తున్నాయి, భక్తిహీనులు కూడా ఆయన కళ్ళు చూస్తూ ఉన్నాయి. ఆయన కనులకు మరిగేది ఏది లేదు. మీ ప్రార్థనకి జవాబు రాకపోవడానికి గల కారణం ఒకటి మీ దోషాలు, రెండవది మీ పాపాలు. మీ దోషాలు దేవునికి అడ్డుగా ఉన్నాయి, దేవునికి అడ్డు చేస్తూ ఉన్నాయి. కొందరు ప్రార్థనలో ప్రార్థన చేసి కారు తెచ్చుకుంటారు, ప్రార్థన చేసి బైక్ కొనుక్కుంటారు, ప్రార్థన చేసి ఇల్లు కొనుక్కుంటారు, ప్రార్థన చేసి ఇంకా చాలా భూ సంబంధమైన వాటిని సంపాదిస్తారు. కానీ వారి దగ్గర ఆత్మ సంబంధమైన వరాలు కానీ, దేవుని యొక్క అభిషేకం కానీ, పరిశుద్ధాత్మ శక్తి కానీ, ఆ పరిశుద్ధాత్మ నడిపింపు కానీ వారి దగ్గర కనపడదు. ఎందుకు అని అంటే, మీ పాపాలు, మీ దోషాలు అడ్డుగా ఉన్నాయి. ప్రభు యొక్క ముఖాన్ని మీకు మరుగు చేసినాయి. ఇలా చూస్తున్నారు కానీ అడ్డుగా ఉన్నాయి, కనబడట్లేదు. ఎవరు కనబడట్లేదు? అవతల వైపు ఉన్న ప్రభు కనబడట్లేదు. అయితే పాత నిబంధనలో ఆ మాట చెప్పబడింది. కొత్త నిబంధనలో మనం గమనిస్తే మన పాపాలు అడ్డుగా ఉన్న ఆ దోషాలన్నిటినీ యేసయ్య తొలగించి వేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. మన పాపములు, మన దోషములన్నిటినీ ఆయన తొలగించి వేశాడు. మనము ఆయన పిల్లలమయ్యాం, ఆయన యొక్క స్వాస్థ్యమయ్యాం. ఆయన రక్తములో మనల్ని శుద్ధి చేశాడు, మనల్ని ఆయన బిడ్డలుగా స్వీకరించాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేసే ప్రార్థనకి అడ్డుగోడలు ఏమీ లేవు, అడ్డు అనేటువంటిది ఏమీ లేదు. నీవుగా అడ్డు వేసుకుంటున్నావు అంతే. మనంగానే అడ్డేసుకుంటున్నాం. గమనిస్తూ ఉన్నారా? ఏంటంటే మనం వేసుకున్న అడ్డేంటి అని అంటారేమో. చాలామంది ప్రార్థన చేయడానికి మోకరిస్తారు. ప్రతిరోజు వాళ్ళు చేసే ప్రార్థన ఏంటి అంటే, ప్రభా నేను పాపినైనా నన్ను క్షమించు అని చెప్పి ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది. ఇంకా మరి కొంతమంది ఇక ఎప్పుడు చూసినా వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకోవడమే పని వాళ్ళకి. ఇంకా వాళ్ళు దేవుని ఆత్మ కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తారు?
దేవుని ప్రత్యక్షత కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తారు, ఆత్మవరాల కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తారు, ఆ ఆత్మాభిషేకము తో పరిపూర్ణంగా నింపబడడం కోసం, ఆత్మలో మరింత లోతైన అనుభవం కోసం వెళ్ళడం కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తారు. అంటే వీళ్ళ పని ఏంటంటే ప్రతిరోజు ఇంకా పాపాలు చేయడం, ప్రార్థన చేయడం. పాపం చేస్తూ ఉండేవాడికి భయం కలగట్లేదు, ఎందుకంటే క్షమించేవాడు దేవుడు అని చెప్పి ప్రతిరోజు పాపం చేయడం, ప్రార్థన చేయడం, పాపం చేయడం, ప్రార్థన చేయడం. ఇది మంచి కార్యం కానే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, పాపం చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు వినడంట, పాపం చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడంట. మరి ఏం చేస్తే దేవుడు ఆలకిస్తాడు? ఒక్క మాట మీకు చెప్తాను. కొత్త నిబంధనలో ఒక గుడ్డివాడు చూపు పొందుకున్నాడు. చూపు పొందుకున్న గుడ్డివాడికి కలిగిన దైవ ప్రత్యక్షత అని చెప్పాలి. వాడు చెప్తున్న మాట ఏంటో ఒకసారి చదువు. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చానో మీరు ఎరగపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఏం తెలిసి అంటే దేవుడు పాపుల ప్రార్థన ఆలకించడని తెలుసు. అయితే ఎవడైనో దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఇంతకు మునుపు మనం రెండు విషయాలు తెలుసుకున్నాం. ఒకటి, మన దోషాలు, మన పాపాలు దేవునికి అడ్డంగా ఉన్నాయి, అందుకే ఆయన మన మనవి ఆలకించట్లేదు. ఒక పుట్టు గుడ్డివాడు బాగుపడ్డాడు, యేసయ్య బాగు చేశాడు. బాగు చేస్తే వాడంటాడు కదా, రే గుడ్డోడా ఎవర్రా నేను బాగు చేసిందంటే, ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చానో మీరు ఎరగపోవటం నాకు ఆశ్చర్యం, మీరు తెలియదు అంటున్నారు నాకు ఆశ్చర్యం, అయినా ఆయన నా కళ్ళు తెరిచాడు, నన్ను బాగు చేశాడు. దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము. మనకు తెలుసు దేవుడు పాపం చేసే వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించడని, పాపులు మనవి ఆలకించడని. అయితే దేవుని యొక్క మహాకృప ఏంటంటే ఎవడైనో దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఇక్కడ రెండు కార్యాలు కనపడుతున్నాయి. ఒకటి, దైవభక్తి కలిగి ఉండాలి. రెండవదిగా దేవుని చిత్తము జరిగించాలి. ఈ రెండు చేసిన వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడంట. దేవుడు వాళ్ళ ప్రార్థన వింటాడంట. వింటాడా? వింటాడు. ఒకటి, నువ్వు దైవభక్తి చేయడం నేర్చుకోవాలి. దైవభక్తి చాలా విశేషమైంది, దైవభక్తి చాలా విలువైంది కూడా. భక్తి వేరు, దైవికమైన భక్తి వేరు. భక్తిని చాలామంది చేస్తారు, భక్తిని చాలామంది చూపిస్తారు, భక్తి కార్యాలు ఎంతోమంది చేస్తారు. అయితే దైవభక్తి కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దైవభక్తి, దేవుని భయంతో కూడిన భక్తి, దేవునికి ఇష్టమైనటువంటి భక్తి, దేవుడు కోరుకునేటువంటి భక్తిని దైవభక్తి అన్నారు. దైవభక్తి అనగా సద్భక్తితో, దైవభక్తితో బ్రతకను ఉద్దేశించే వాళ్ళు హింస పొందుతారంట. దైవభక్తి గొప్ప సాధకమైందంట. దైవభక్తిని గురించిన మర్మము గొప్పది కూడా అంట. ప్రియ దేవుని బిడ్డలారా, దైవభక్తి గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. దైవభక్తి గలవారికి తగినట్టుగా సత్క్రియలు చేయాలి. దైవభక్తి ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తుంది. భక్తి సాధారణంగా ఉంటుంది, దైవభక్తి కలిగిన వాళ్ళ జీవితాలు చాలా విశేషంగా ఉంటాయి. రెండవదిగా దేవుని చిత్తం జరిగించాలి. మన చిత్తం కాదు, మన ఇష్టం కాదు, దేవుని చిత్తాన్ని జరిగిస్తే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. దేవుని చిత్తం చేస్తున్నావా? నీకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నావా? నీ మనసు తోచినట్టుగా, నీ హృదయ తలంపులు తోచినట్లుగా, ఎవరో నీతో చెప్పినట్లుగా చేస్తున్నావా? దేవుని చిత్తాన్ని కనుగొని దేవుని చిత్తాన్ని చేస్తున్నావా? నువ్వు దేవుని చిత్తం జరిగిస్తే దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును అని వాక్యంలో రాయబడి ఉంది. దేవా నా చిత్తము కాదయ్యా, పరలోక ప్రార్థనలో ఉంటుంది, దేవా నా చిత్తం కాదు, నీ చిత్తం ఈ భూమి మీద జరగాలి. ఈ చిత్తం, ఆయన చిత్తం ఈ భూమి మీద జరగాలని కోరుకుంటున్నావు, నీలో జరగాలని కోరుకుంటున్నావు. నువ్వు ఆయన చిత్తాన్ని జరిగించడానికి నీ హృదయాన్ని సమర్పించావా? నీ ప్రాణాత్మ శరీరాలను సమర్పించావా? దైవ చిత్తానుసారంగా నడుచుకోవాలి అంటే దేవుని చిత్తాన్ని చేయాలి. దేవుని చిత్తాన్ని చేసేవాళ్ళు మాత్రమే దైవ చిత్తానుసారంగా నడుస్తారు.
వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చాలామంది నేటి కాలంలో దేవుడు ప్రార్థన ఆలకించట్లేదు, కానీ ఆగట్లేదు. దేవుడి చిత్తం ఏంటో కనిపెట్టట్లా, పరుగులు ఎడతా ఉన్నారు స్వస్థతల కోసం. అక్కడెక్కడికి వెళ్తే దెయ్యాలు వెళ్ళగొడతారంట, అక్కడెక్కడికి వెళ్తావు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్ ఏంటంటే పేరు పెట్టి పిలవడం. ఒక 10-20 పేరు పెట్టి పిలుస్తారు, ఎవరో వస్తారు. ఈ రోజుల్లో ఇది ఎలా మారింది అంటే పెద్ద ఇదొక మోసపూరితంగా మారిపోయింది. జాగ్రత్తగా ఉండండి. ప్రభువుకి నీకు తెలుసు, ఆయన పేరు పెట్టి పిలిచిన వాళ్ళందరూ ఆయన పని కొరకు ఉపయోగించుకున్నాడు. స్వస్థతల కోసం ఆయన ఎక్కడ ఎవరిని పేరు పెట్టి పిలవలేదు. బాగా వినాలండి. అద్భుతాలు చేయడం కోసం ఆయన ఎక్కడ ఎవరిని పేరు పెట్టి పిలవలేదు. ఆయన ఎవరిని పేరు పెట్టి పిలిచాడో వాళ్ళు సేవకు వచ్చారు, వాళ్ళు సేవ చేశారు. జాగ్రత్తగా వినాలి. మరి కొన్ని విషయాలు ప్రభు చెప్తాడు కదండి, చెప్తాడు నీ సంఘ కాపరికి నీ గురించి చెప్తాడు. రెండవది, అదేదో బహిరంగంగా చేసి దేవుడు నాతో మాట్లాడతాడని చెప్పడానికి కాదు. కొంతమందితో దేవుడు మాట్లాడతాడు వాస్తవమే, కానీ ఇలాగా మోసపూరితంగా పదే పదే దేవుడు పిలిచాడని చెప్పడం ఇవన్నీ అబద్ధాలు. వివేకం కలిగిన వాళ్ళు గమనిస్తారు. ఆత్మ చెబుతున్న సంగతులు చెవిగలవాడు వివేచించి వినుడుగాక. జాగ్రత్తగా ఉండాలి. దేవుని చిత్తం చేయడానికి మనం నిలిచి ఉండాలి. దేవా, ఇదిగో ఇలాగ చేయడం నీ చిత్తమా, ఇలాగ ఉండడం నీ చిత్తమా, ఇలాగ నడుచుకోవడం నీ చిత్తమా, నేను ఇలాగ ప్రవర్తించడం నీ చిత్తమా. ప్రవర్తనలో దైవ చిత్తం, నడవడికలో దైవ చిత్తం, పనిలో దైవ చిత్తం, సేవలో దేవుని యొక్క చిత్తం. దేవుని చిత్తాన్ని కనుగొనకుండా సేవ చేయడానికి ముందుకెళ్ళినా, దేవుని చిత్తాన్ని కనుగోకుండా మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబు రాదు. దేవుని యొక్క చిత్తాన్ని కనిపెట్టాలి. ఎన్ని రోజులు కనిపెట్టాలి అని మీరు అడుగుతారేమో. నేను అంటాను, ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాలో మనకు తెలియదు, కానీ దేవుని చిత్తం కొరకు మనం కనిపెట్టినప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు. మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మన విజ్ఞాపన ఆయన ఆలకిస్తాడు. ఈరోజు గమనిస్తున్నారా, మనం ప్రార్థన చేయకపోవడానికి గల కారణం ఒకప్పుడు పాపము, దోషాలు అనుకున్నాం. మరి ఆ దోషాలని, పాపాలని ఆయన తీసివేశాడు కదా, యేసయ్య తీసివేశాడు కదా. మరి ఇప్పుడు ఎందుకు మన ప్రార్థన వినట్లేదు అంటే, ఒకటి, మనము దైవభక్తి చేయట్లేదు. రెండవది, దేవుని చిత్తాన్ని మనం కనుగొనట్లేదు. ఈ రెండు కార్యాలు మనం చేయట్లేదు కాబట్టి దేవుడు మన ప్రార్థన వినట్లేదు. మనం దైవభక్తి కలిగి ఉంటే చాలా మర్మయుక్తమైన సంగతులు నేర్చుకుంటాం. శరీర సంబంధంగా నడుచుకోం, ఆత్మ సంబంధంగా నడుచుకుంటాం. శరీర సంబంధమైన ఉన్నామంటే అవి కొద్ది కాలమే ఉంటాయి, అవి కొంత మట్టికే. కానీ దైవభక్తి నువ్వు ఎప్పుడైతే చెడు నేర్చుకుంటావో, దైవభక్తిని గురించిన ఆ వాగ్దానాలు నీ ఆత్మకి, నీ శరీరానికి, అన్ని విషయాల్లో నిన్ను ముందుకు తీసుకొని వెళ్ళేటువంటివి అయి ఉన్నాయి. కాబట్టి దైవభక్తి కలిగి జీవించుదురుగాక, దేవుని చిత్తం గుర్తెరుగుదురుగాక. రోగం వచ్చిందా, దేవా ఎందుకు నాకు ఈ రోగం వచ్చింది అని దేవుడిని అడగండి, దేవుడు జవాబిస్తాడు. మరి ఎవరికండి అంటే, ఇప్పుడు కొత్తగా ఎవరైనా వారికి యేసుప్రభు సరిగ్గా తెలియదు, వారు రక్షించబడాలి, వారు దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవచ్చు. వాళ్ళకి ప్రార్థన చేయడం తెలియదు, దేవుని చిత్తం తెలియదు. కాబట్టి అట్టివారు దేవుని దగ్గరకు వచ్చి, దేవుని సేవకుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోవచ్చు. వారి కొరకు దేవుని యొక్క సేవకుడు ప్రార్థించవచ్చు. ఎదుగుతున్న నీవు, ఆధ్యాత్మికంగా దేవుని వాక్యాన్ని, సత్యాన్ని గుర్తిరిగిన నీవు, దేవుని ఆత్మ చేత నింపబడిన నీవు దైవభక్తి చేయడం నేర్చుకోవాలి, దేవుని చిత్తం చేయడం నేర్చుకోవాలి. దేవునికి ఇష్టమైన కార్యాలు ఏవో తెలుసుకొని చేయాలి, తెలియకుండా చేయకూడదు. కొన్ని కార్యాలు దేవుడికి ఇష్టం కాదు. నీవు ఒక చోట ఉంటా ఇంకొక వేలో వెళ్ళటం దేవుడికి ఇష్టం కాదు. ఒకే త్రోవలో ఉండడం దేవుడికి ఇష్టం. నీవు దేవుని చిత్తాన్ని కనుగొనాలి. చాలామందికి తొందరపాటు ఎక్కువ, ఏదో చేసేయాలి, ఏదో గొప్పతనం తెచ్చుకోవాలి, ఏదో పేరు తెచ్చుకోవాలి, నేనేదో చేశానని అందరూ చెప్పుకోవాలి. ఇవి దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తాన్ని జరిగించేవాళ్ళు మరుగై ఉంటారు, దేవుని చిత్తాన్ని జరిగించేవాళ్ళు తగ్గించుకొని ఉంటారు. దేవుని చిత్తం ఏమైందో కనిపెడతారు, కనిపెట్టి అడుగులో అడుగు వేస్తారు. తొందరపడడం మూలాన ఆ పని భూమి మీద నిలబడుతుందేమో కానీ పరలోకములో నిలబడదు. పరలోకములో నిలబడే పని స్లోగానే జరుగుతుంది. దేవుని చిత్తంలో జరిగే పని నెమ్మదిగానే జరుగుతుంది. ఆశీర్వాదాలు నెమ్మదిగానే వస్తాయి, ఆ దీవెనలు నెమ్మదిగానే వస్తాయి. అయితే అవి ప్రభు యొక్క సన్నిధానంలో జ్ఞాపకార్థంగా ఉంటాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, కడవరి కాలంలో ఉన్నాం.
ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకించాలని కోరుకుంటున్నా. ఇంకా నేను పాపిననే ప్రార్థన చేయడం మానేయండి. పరిశుద్ధులుగా ప్రార్థన చేస్తూనే ఉన్నారు, రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఇంకా వాళ్ళు చేస్తున్న ప్రార్థన అంటే ప్రభువా నేను పాపిని ఆయన అంటే వీడు పాపాలు వదిలిపెట్టట్లా. వీడి లోపల ఏదో పాపం కుటుకులాడుతుంది, ఆమె లోపల ఏదో పాపం కుటుకులాడుతుంది. వీళ్ళు పాపాల గురించి ప్రార్థన చేస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు నిజమైన దేవుని పిల్లలు కాదు. ఏమంటే బ్రతకలేరా? ఒకరోజు కూడా పాపం లేకుండా మేము బ్రతికేమని సాక్ష్యం చెప్పలేరా? మా మనసులో ఈరోజు పాపం లేదు, పాపపు ఆలోచన లేదు, మేము దేవుడి కోసం యథార్థంగా బ్రతికేమని సాక్ష్యం చెప్పలేరా? ఆ ప్రార్థన చేయడం మానేయలేరా? చేయలేరు. కొంతమందికి రాత్రి అవంగా లేక ప్రార్థన. ప్రభువా నేను పాపిని, ఆయన పాపం చేశాను, ఆయన ఎందుకు చేస్తున్నావు? ఆయన చేయొద్దని చెప్తా ఉంటే ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఆయనకు అవమానం తీసుకురావడానికి తప్ప. జాగ్రత్తగా ఉండాలి. దైవ చిత్తం చేస్తున్నావు అంటే పాపము నుండి నువ్వు వైదొలిగిపోతావు. దైవభక్తి చేస్తున్నావు అంటే నువ్వు పాపం నుండి వైదొలిగిపోతావు. ఎలాగా? యోసేపు వలె పారిపోతావు. ఒకవేళ దావీదు వలె లొంగిపోయిన వెంటనే ప్రార్థించి విడిచిపెడతావు. అంతేగాని మరి కొంతమంది ప్రార్థన చేస్తున్నారు ప్రతిరోజు, ప్రతి వారం, ప్రభువా నేను పాపి, ప్రభువా నేను పాపిని. మరి ఏ పాపాలు ఎంత మూట కట్టి ఉన్నారో తెలియట్లా. లోకంలో ఉన్నవాడు నేను పాపిని అన్నాడు, దేవుని దగ్గరకు వచ్చి నువ్వు పాపి అంటున్నావు. నువ్వే పాపాలు చేస్తున్నావు అర్థం కావట్లా. జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి విరోధమైన పాప కార్యాలు ఏంటంటే దేవుని చిత్తం చేయకపోవడమే పాపం, దైవభక్తి తెలియకపోవడమే పాపం. కాబట్టి దైవభక్తి నేర్చుకొని దేవుని చిత్తాన్ని జరిగించి శక్తివంతమైన ప్రార్థన చేసి దేవుడిచ్చే జవాబులు పొందుకుందురుగాక. దేవుడు అట్టి కృపనిచ్చి నడిపించునుగాక.